తెలంగాణకు పొన్నం ప్రభాకర్ గుడ్ న్యూస్. త్వరలో ఎలివేటర్ గార్డెన్ నిర్మించనున్నట్లు వెల్లడి. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి టీచర్ పోస్టుల భర్తీ స్పష్టం చేసిన రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేష్. మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదన్న కిషన్ రెడ్డి. పేద ఇళ్లు కూల్చకుండానే మూసీ ప్రక్షాళన చేయవచ్చని వ్యాఖ్య. జగన్ తీరును నిలదీసిన సీఎం చంద్రబాబు. ప్రతిపక్ష హోదా రాలేదని సభకు రానంటారా అంటూ ధ్వజం. ఎన్నికలు ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు నాయుడు డీఎస్సీ ఫైల్ పై తొలి సంతకం చేశారు. ఎటువంటి లీగల్ లిటిగేషన్లు లేకుండా టీచర్ పోస్టులు భర్తీ చేయాలన్నదే తమ లక్ష్యం. 1994 నుండి కేసు వివరాలు తెప్పించాం. పకడ్బందీగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించాం. టీచర్ పోస్టుల భర్తీకి చిత్తశుద్దితో చర్యలు తీసుకుంటున్నాం. డీఎస్సీ అభ్యర్థులకు వయో పరిమితి సడలింపులకు సంబంధించిన ఫైల్ సీఎం వద్ద ఉంది. అక్కడి నుండి ఫైల్ వచ్చాక ఎంత సడలింపు ఇవ్వాలో నిర్ణయిస్తాం. 1994కి ముందు జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో టీచర్స్ రిక్రూట్మెంట్ జరిగేది. ఆ తర్వాత టీడీపీ ప్రభుత్వాల హయాంలోనే 15 డీఎస్సీలు నిర్వహించాం. 2.20 లక్షల పోస్టులు నోటిఫై చేసి 1.80 లక్షల పోస్టులు భర్తీ చేసింది మా ప్రభుత్వాలే. ఇదొక చరిత్ర. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో డీఎస్సీ ద్వారా భర్తీ చేసిన పోస్టులు 0. ఎన్నికలకు 2 నెలల ముందు 12/2/2024 తేదీన నిరుద్యోగులను మభ్యపెట్టడానికి హడావిడిగా 6100 పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ తర్వాత ప్రక్రియ ముందుకు సాగలేదు. నిరుద్యోగుల్ని మభ్యపెట్టడానికి అరకొరగా ఎన్నికలకు ముందు నోటిఫికేషన్ ఇచ్చారు. జీవో 115 తీసుకొచ్చి స్కూళ్ల విలీనం పేరుతో గత ప్రభుత్వం పేద విద్యార్థులు, టీచర్లను ఇబ్బందులకు గురి చేసింది. సమాజంలో మార్పునకు కారణమైన టీచర్లను గత ప్రభుత్వం పనిగట్టుకుని వేధించింది. ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ తెచ్చే క్రమంలో టీచర్లు భాగస్వాములను చేయాలి. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ స్కూళ్లలో 6 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారు. ప్రభుత్వ విద్యలో నాణ్యత పెంచాల్సి ఉంది. జీవో 117పై ఉపాధ్యాయ సంఘాలతో కమిషనర్ మాట్లాడుతున్నారు. ధన్యవాదాలు. ఈ రోజున వైసీపీ శాసనసభ్యులు ఈ క్వశ్చన్ అడగడం జరిగింది, కానీ వారు సభలో లేరు. అంటే వారు గత ప్రభుత్వంలో వాళ్ళు తీసుకున్న పాలసీలు ఫెయిల్ అయినాయి. చర్చకి ముందుకు వచ్చేదానికి ధైర్యం లేదు. ఒకటి మెర్జింగ్ ఆఫ్ స్కూల్స్ పాలసీ చేశారు, కంప్లీట్గా ఫెయిల్ అయిన పాలసీ అది. ముఖ్యంగా మా ఉదయగిరి నియోజకవర్గంలోనే నేను ప్రత్యేకంగా చూడడం జరిగింది. మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటే బుల్డోజర్తో తొక్కిస్తామని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అనవచ్చా అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదని, కానీ పేదల ఇల్లు కూల్చడానికి తాము వ్యతిరేకమన్నారు. పేదల ఇల్లు కూల్చకుండానే మూసీ ప్రక్షాళన చేయవచ్చన్నారు. తెలంగాణ ప్రభుత్వం వద్ద ఎంత డబ్బు ఉంది, ప్రక్షాళనకు ఎంత ఖర్చు అవుతుందో లెక్కలు ఉన్నాయని ప్రశ్నించారు. మూసీ ప్రక్షాళన కోసం అవసరమైతే తామే మొదటి తట్ట ఎత్తుతాం, మొదటి పార తీస్తామన్నారు. బేగంపేట పర్యాటక భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయడం లేదని విమర్శించారు. రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదన్నారు. పంటలకు ఇస్తామన్న బోనస్ కూడా ఇవ్వడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేస్తోందని ధ్వజమెత్తారు. ఆలయాలపై దాడులు జరుగుతుంటే పోలీసులతో పాటుగా ప్రభుత్వం ఏం చేస్తుందని నిలదీశారు. గతంలో ఫామ్ హౌస్ వీడియోలను ఉపయోగించుకుని బీఆర్ఎస్ పార్టీ ఇలా రాజకీయం చేసిందో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అలాగే వ్యవహరిస్తోందని ఆరోపించారు. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై కూడా కిషన్ రెడ్డి స్పందించారు. చర్చల ద్వారా పరిష్కారం కావాల్సిన విషయం కలెక్టర్ మీద దాడి వరకు ఎందుకు వెళ్లిందో ఆలోచించాలన్నారు. అసలు తెలంగాణలో ఇలాంటి అంశాలు ఎక్కడికి వెళ్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మజ్లిస్ పార్టీ ఆదేశాలతో కమిషనర్ను బదిలీ చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ విమర్శలు తిట్లతో రాజకీయాలు చేయాలనుకుంటున్నాయని, కానీ దాంతో ఒరిగేది ఏమీ లేదన్నారు. కేసీఆర్ కుటుంబాన్ని కాంగ్రెస్ నేతలు తిట్టినా, రాహుల్ గాంధీ కుటుంబాన్ని బీఆర్ఎస్ నాయకులు తిట్టినా తెలంగాణకు ఒరిగేదేమీ లేదన్నారు. ఈ రోజు తెలంగాణలో ధాన్యం, పత్తి కొనుగోలు జరుగుతుందంటే అందుకు కేంద్ర ప్రభుత్వమే ముఖ్య కారణమన్నారు. జాతీయ రహదారుల అభివృద్ధి మోదీ ప్రభుత్వం వల్లే జరుగుతుందన్నారు. కేంద్రం నిధులతోనే బస్తీ దవాఖానా నడుస్తున్నాయన్నారు. తాము కేసులకు భయపడలేదని, ఇలాంటి వారిని చాలా మందిని చూశామన్నారు. కొనసాగితే తెలంగాణ చాలా నష్టపోతుంది. మాటలతోటే రాజకీయాలు చేయాలనుకుంటే, మాటలతోటే పరిపాలన చేయాలనుకునేటువంటి 2 పార్టీలు ఏవైతున్నాయో, విమర్శలతోటే రాజకీయాలు చేయాలనుకునేటువంటి 2 పార్టీలు ఏవైతున్నాయో, వీటి కారణంగా తెలంగాణ కొరిగేదేమీ లేదు. కేసీఆర్ కుటుంబాన్ని రేవంత్ రెడ్డి తిట్టినా,
రాహుల్ గాంధీ కుటుంబాన్ని కేసీఆర్ తిట్టినా తెలంగాణకి ఏమీ ఒరగదనే విషయం ఈరోజు తెలంగాణ ప్రజలకు తెలుసు. తెలంగాణ అభివృద్ధి జరగదు. అసెంబ్లీ నియోజకవర్గానికి సాగునీటి సౌకర్యం కల్పిస్తా, హాస్పిటల్ నిర్మాణం చేస్తా, రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం చేస్తా అని కేసీఆర్ చెప్పాడు, రేవంత్ రెడ్డి చెప్పాడు. కానీ కింది స్థాయిలో ఏమీ జరగలేదు ఇప్పటివరకు. ఈరోజు అనేక రకాల ఈరోజు హైదరాబాద్లో బస్తీ దవాఖానాలు ఉన్నాయంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతోటి జరుగుతూ ఉన్నాయి. ఈరోజు గ్రామ పంచాయతీలో ₹1 అయినా సరే పారిశుద్ధ్య కార్మికులకు వీధి లైట్లకు ఖర్చు పెడతా ఉన్నారంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతోటే. అంబేద్కర్ రాజ్యాంగం ఉంది మాకు. మీరు ఖాళీ రాజ్యాంగం పట్టుకొని పుస్తకం పట్టుకొని తిరుగుతారు, ఒక్కరోజు కూడా చదవలే. కానీ మాకు అనేక రకాల హక్కులు ఉన్నాయి. ఈరోజు మూసీ ప్రక్షాళనకు మేము వ్యతిరేకం కాదు. మూసీ ప్రక్షాళన జరగాలి. అది జంటనగర ప్రజలకు లాభం జరుగుతుంది, తెలంగాణకు లాభం జరుగుతుంది. పునరుద్ధరణ జరగాలి. కానీ పేదల ఇల్లు కులగొట్టకుండానే చెయ్యవచ్చు. ఏదైనా ఒక ప్రభుత్వం మీకు తెలుసు, మేము మంచి చేసి మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటాం. వైకాపా అధ్యక్షుడు జగన్ కు ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. అది మనం అడిగితే వచ్చేది కాదు. ఒకరికి అధికారం ఇవ్వాలన్నా ప్రతిపక్ష హోదా ఇవ్వాలన్నా అది ప్రజలే ఇవ్వాలి. శాసనసభలో ఉన్న మొత్తం స్థానాల్లో 10% స్థానాలు గెలుచుకుంటేనే ప్రతిపక్ష హోదా దక్కుతుంది. ప్రజలు ఆయన పాలన చూసి 11 సీట్లు ఇచ్చారు. ఆయన అహంకారం చూడండి. ప్రతిపక్ష హోదా కావాలని డిమాండ్ చేస్తున్నారు, డిక్టేట్ చేస్తున్నారు, శాసించాలనుకుంటున్నారు. ప్రతిపక్ష హోదా రాలేదని శాసనసభకు రాను అనేవారు ఎక్కడైనా ఉంటారా? అలాంటి వ్యక్తిని ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా చూస్తామని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. రాష్ట్ర శాసనసభ ఉపసభాపతిగా కనుమూరి రాఘరామకృష్ణంరాజు గురువారం ఎన్నికల సందర్భంగా ఆయన మాట్లాడారు. తొలుత ఈ ఎన్నిక విషయాన్ని సభాపతి అయ్యన్న పాత్రుడు ప్రకటించారు. అనంతరం సభాపతితో పాటుగా సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు సత్యకుమార్, భాజపా శాసనసభ పక్ష నాయకుడు విష్ణుకుమార్ రాజు, మంత్రి అచ్చెన్నాయుడు తదితరులు రఘురామను వెంటబెట్టుకుని వెళ్లి సభాపతి స్థానంలో కూర్చోబెట్టారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయన వద్దకు వెళ్లి అభినందించారు. అనంతరం రఘురామకృష్ణంరాజును అభినందిస్తూ అంతా మాట్లాడారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంలో రఘురామతో వ్యవహరించిన తీరు, ఆయన్ను పోలీస్ కస్టడీలో హింసించిన వ్యవహారం తదితర అంశాలను ప్రస్తావించారు. నాడు జగన్ కి వ్యతిరేకంగా మాట్లాడిన వారిని ఆయన ఎలా వేధించారో, ఎలా ఇబ్బందులు పెట్టారో కూడా వివరించారు. అయ్యన్న పాత్రుడు 1983 నుండి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనపై జగన్ అత్యాచార యత్నం కేసు పెట్టించి వేధించారు. నర్సాపురం నుండి వైకాపా ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణంరాజు ఆయనతో విభేదించినందుకు ఆయన్ను చంపేయాలని కుట్రపన్నారు. ఆయన గట్టి పోరాటం చేశారు. ఇప్పుడు ఇద్దరు సభాపతిగా, ఉపసభాపతిగా ఉన్నారు. వారి ముందు కూర్చునేందుకు కూడా జగన్ ఇష్టపడని పరిస్థితిని ప్రజాస్వామ్యం కల్పించిందని ముఖ్యమంత్రి అన్నారు. సినిమాల్లో పవన్ కళ్యాణ్ ఎంత సంచలనమో రఘురామకృష్ణంరాజుకు అంతే క్రేజ్ రాజకీయాల్లో ఉందని, ఆయన నిర్వహించిన రచ్చబండ కార్యక్రమం అంత పేరు తెచ్చిపెట్టిందని చంద్రబాబు అన్నారు. పోలీస్ కస్టడీలో రఘురామును హింసించడం, సుప్రీంకోర్టు వరకు ఈ అంశం వెళ్లడం తదితర పరిణామాలన్నింటినీ సీఎం వివరించారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన మీద, సోకాల్ ప్రజా పాలన మీద ప్రజల తిరుగుబాటు ప్రారంభమైంది. మా భూములు మాకు కావాలని ఆ ప్రాంత ప్రజలు కొన్ని నెలలుగా పోరాటం చేస్తున్నారు. ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి ఎందుకు పిలిచి మాట్లాడడం లేదు? గుండాలతో, పోలీసులతో బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఓటు వేసి గెలిపిస్తే బాగుపడతామని ఆశపడ్డ రైతుల నోట్లు మట్టి కొట్టారు. లగచర్ల గ్రామ ప్రజల మీద కర్కశంగా వ్యవహరిస్తున్నావు. కట్టుబట్టలతో ఊళ్లు వదిలి పారిపోయేలా చేశావు. ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యత నిర్వర్తించే ప్రయత్నం నరేందర్ రెడ్డి చేసిండు. కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి అబద్దాలు చెబుతున్నారు. పోలీసులు ఒకే ఒక్కసారి ఫోన్ వచ్చిందని చెబుతున్నారు. ప్రజా తిరుగుబాటు నుంచి తప్పించుకోలేరు. రాష్ట్రంలో ఎవరు తిరుగుబాటు చేసినా బీఆర్ఎస్ కుట్ర అంటున్నారు. అశోక్ నగర్ లో విద్యార్థులు తిరగబడితే బీఆర్ఎస్ కుట్ర అంటారు. రైతులు రోడ్ల మీదకి వస్తే బీఆర్ఎస్ కుట్ర అంటారు. పోలీసులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తే బీఆర్ఎస్ కుట్ర అంటారు. గురుకుల విద్యార్థులు నిరసన చేస్తే బీఆర్ఎస్ కుట్ర అంటారు. చివరకు సొంత నియోజకవర్గంలో భూముల కోసం గిరిజనులు పోరాడితే దీని వెనుక బీఆర్ఎస్ కుట్ర ఉందంటారు. ఏ వర్గాలైతే పోరాటం చేస్తున్నాయో వారికి అండదండగా ఉండడం ప్రతిపక్షం బాధ్యత. మీరు అణచివేస్తున్న విద్యార్థులు, పోలీసులు, రైతులు, గిరిజనులకు మద్దతు ఇవ్వడం మా బాధ్యత. వారి హక్కుల కోసం పోరాటం చేయడం మా బాధ్యత. నువ్వు చేసే తప్పులకు, నేరాలకు, అక్రమాలకు చిరుతలు వాయిస్తూ
చేసే అక్రమాలకు చిడతలు వాయిస్తూ చెక్కభజన చేయాలా? పీడిత వర్గాలకు అండదండగా నిలబడమే మా బాధ్యత. మాకు ఉద్యమాలు కొత్త కాదు, అరెస్టులు కొత్త కాదు. నన్ను, కేటీఆర్ను, మా ఎమ్మెల్యేలను అరెస్టు చేయండి, కానీ అమాయక గిరిజన రైతుల్ని అరెస్టులు చేయడం సరికాదు. మా భూమి మాకు కావాలని పోరాటం చేస్తే వేధిస్తారా? మీరు ఎన్ని రకాలుగా మమ్మల్ని వేధించినా మీ మోసపూరిత వైఖరి మీద బీఆర్ఎస్ చేసే పోరాటం ఆగదు. బడ బాబులకు భూములు కట్టబెడతారా? ముఖ్యమంత్రి ఉన్నది ఇందుకేనా? నరేందర్ రెడ్డి ధైర్యంగా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా అండగా ఉంటుంది. మాకు న్యాయం మీద, న్యాయస్థానం మీద నమ్మకం ఉంది. నిర్దోషిగా నరేందర్ రెడ్డి బయటకు రావడం ఖాయమన్నారు. ఫ్రెండ్లీ మ్యాచ్ పోస్టర్ ఆవిష్కరించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో ఈ నెల 18న గచ్చిబౌలి స్టేడియంలో జరగనున్న ఇండియా వర్సెస్ మలేషియా ఫుట్బాల్ మ్యాచ్ పోస్టర్ ఆవిష్కరణలో పాల్గొన్నారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్బాబు, పొన్న ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారులు కె కేశవరం, వేం నరేందర్ రెడ్డి, శ్రీనివాసరాజు, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ శివసేనారెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మధుయాష్కి గౌడ్ పాల్గొన్నారు. ప్రజాపాలన విజయోత్సవాలపై అధికారులతో ముగిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష. డిసెంబర్ 9 వరకు ప్రజాపాలన విజయోత్సవాలే చేపట్టే కార్యక్రమాలను సీఎంకు వివరించిన అధికారులు. ఏడాదిలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించిన సీఎం ప్రజాపాలన విజయోత్సవంలో భాగంగా వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఏర్పాటు చేసే బహిరంగ సభల్లో పాల్గొననున్న సీఎం మహిళల సాధికారత, రైతు సంక్షేమ, యూత్ ఎంపవర్మెంట్ కు సంబంధించి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకే ఈ కార్యక్రమాలు చేపట్టనున్న ప్రభుత్వం ఈ నెల 19 నుంచి వరంగల్ వేదికగా 22 జిల్లాల్లోని ఇందిరా మహిళా శక్తి భవనాలకు శంకుస్థాపన చేయనున్న సీఎం డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్ ట్యాంక్ బండ్, సెక్రటరియట్, నెక్లెస్ రోడ్ పరిసరాల్లోని విజయోత్సవ వేడుకలు నిర్వహించాలని నిర్ణయం. ప్రజాపాలన విజయోత్సవాల నేపథ్యంలో నియోజకవర్గాల వారీగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. డిసెంబర్ 9న సెక్రటరియట్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేయనున్న సీఎం తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలను ఆహ్వానించాలని నిర్ణయం. శాఖల వారీగా, విభాగాల వారీగా ప్రభుత్వం తొలి ఏడాదిలో సాధించినటువంటి విజయాలను, చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని అధికారులకు సూచించిన సీఎం. ప్రభుత్వాన్ని, పరిపాలనను అస్థిరత పరచాలన్న కుట్ర జరుగుతోందని, అధికారం కోల్పోయామన్న అక్కసుతో అమాయకులైన రైతులను రెచ్చగొట్టి పప్పం గడుపుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి శ్రీ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. చిల్లర అవకాశవాద కుట్రపూరిత రాజకీయాలతో మనుగడ సాగించలేరనే విషయాన్ని బీఆర్ఎస్ గుర్తించాలని హితవు పలికారు. అనేక రెవెన్యూ సంబంధించిన సమస్యల గురించి నాకు తెలిసి చాలా పెద్ద ఎత్తున బాధితులు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి వచ్చుంటారు. లగచర్ల ఘటనలోని ఎవరిని ఉపేక్షించబోమని చట్టం తన పని తాను చేసుకుంటూ వెళుతుందని గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వ్యాఖ్యానించారు. లగచర్లలో ప్రజలు, అక్కడి రైతులు సమస్యలు తెలుసుకోవడానికి జిల్లా కలెక్టర్తో సహా అధికారులు వెళ్లినప్పుడు ఎలాంటి చర్చకు ఆస్కారం ఇవ్వకుండానే దాడి చేయటం, దాడికి పాల్పడడం నీచం, అత్యంత హేయమైన చర్య.
జిల్లా కలెక్టర్ ఇతర అధికారులపై రాళ్లు కర్రలతో దాడి చేశారంటే దాని వెనుక భారీ కుట్రకోణం దాగి ఉందని అర్థమవుతోంది. రైతులు తమ సమస్యలను చెప్పుకోవడానికి, స్థానికుల సమస్యలను వినడానికి రెవెన్యూ సంబంధించిన సమస్యల గురించి నాకు తెలిసి చాలా పెద్ద ఎత్తున బాధితులు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి వచ్చుంటారు. నిజంగా ప్రజల కష్టాలు తెలుసుకుంటాం, ప్రజలతో మమేకం అవుతాం. ప్రజల కోసం ఉన్నదే ఇందిరమ్మ రాజ్యం. అధికారులను ఏదైతే సామాన్య ప్రజల కోసం మంచి చేయాలని తాపత్రయపడే ఈ ప్రభుత్వాన్ని పింక్ కలర్ ముసుకేసుకొని దౌర్జన్యానికి పాల్పడితే రైతులు అనే పేరు ముందు పెట్టి ఆ ముసుగెనక ఎవరైతే నడుపుతున్నారో వారిని తప్పకుండా మీడియా ముందు అతి కొద్ది గంటల్లోనే ప్రవేశపెట్టబోతున్నారు. తెలంగాణ ప్రజలకు మంత్రి పొన్నం ప్రభాకర్ గుడ్ న్యూస్ చెప్పారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఎన్నో ఏళ్లుగా ఉత్తర తెలంగాణ ప్రజలు, మరి ముఖ్యంగా కరీంనగర్ ప్రజలు పడుతున్న కష్టాలు త్వరలోనే తీరనున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించి తలపెట్టిన ఎలివేటెడ్ కారిడార్లు త్వరలో ప్రారంభం కానున్నాయని వెల్లడించారు. హైదరాబాద్ లోని ప్యారడైజ్ జంక్షన్ నుండి శామీర్పేట్ ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఎలివేటెడ్ కారిడార్ రాజు రహదారితో అనుసంధానం. ప్యారడైజ్ జంక్షన్ నుండి డైరీ ఫార్మ్ జాతీయ రహదారి 44 రోడ్డు త్వరలోనే ప్రారంభం కానుందని చెప్పి తెలిపారు. భూమి సేకరించిన నేపథ్యంలోనే ఈక్వల్ వాల్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద కంటోన్మెంట్ అభివృద్ధిలో భాగంగా 303.62 కోట్లు ఎలాంటి ఆలస్యం లేకుండా విడుదల చేసినట్లుగా తెలిపారు. నడిరోడ్డుపై జుట్టు పట్టుకుని కొట్టుకున్న మహిళలు విశాఖ జిల్లా గాజువాక మార్కెట్లో చిరు వ్యాపారులు రెచ్చిపోయారు. దుకాణ స్థలంపై మొదలైన వివాదం ఒకరిపై ఒకరు దాడి చేసుకునే వరకు వెళ్లింది. నడిరోడ్డుపై మహిళలు జుట్టు పట్టుకుని కొట్టుకున్నారు. ఇక మరొక 2 పురుషులు పరస్పరం పిడుగులతో విరుచుకుపడ్డారు. అక్కడున్న కొంతమంది వారిని ఆపాలని ప్రయత్నించినా వినలేదు. మార్కెట్ కు వచ్చిన వినియోగదారులు ఈ తతంగాన్ని చూస్తూ ఉండిపోయారు.